ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలోని వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా చాలా గట్టిగానే మాటలు జరుగుతూ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మళ్ళా వైసీపీ పునర్వైభవం రావాలి అని అనుకుంటే మరి విజయసాయిరెడ్డి వైసీపీలో చేరితే పునర్వైభవం వస్తది అని చాలా మంది దీన్నే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. విజయసాయిరెడ్డి మళ్ళీ వైసీపీలోకి తిరిగి వెళ్తారు అనేది వినిపిస్తుంది. మరి ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు కదా, వెళ్తారా? సో ఇది మనం మాట్లాడదాము. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లి మంజరి. నమస్తే మేడం. నమస్తే మేడం, ఏమంటారు మీరు వైసీపీకి సంబంధించి? సో ఆ 11ని 12 చేయాలనుకుంటున్నారా? రాజకీయ సన్యాసం అని ఆయన పెద్ద ఇది చెప్పారు. అలాగే కొత్తగా ఏదో ఛానల్ పెడుతున్నాను ఎలాబొరేటెడ్ గాను అది అని చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నారు, అది ఇదని కొనసాగుతుంది. సో ఇన్ కేస్ ఒకవేళ మళ్ళా విజయసాయిరెడ్డి కనుక వైసీపీలోకి వెళ్తే జగన్ కి ఎలాంటి ప్లస్ అండ్ మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది? విజయసాయిరెడ్డి ఫస్ట్ రాజకీయ సన్యాసం తీసుకున్నారు. వ్యవసాయాన్ని వృత్తిగా చేపడతా అన్నారు. మరి ఎక్కడ వ్యవసాయం చేశారో మనకు తెలియదు. అయితే ఈ మధ్యలో మీరు అన్నట్టుగా ఎన్ని జరిగాయంటే బీజేపీలోకి వెళ్తారు, కాదు కొత్త పార్టీ పెడతారు, కాదు పేపర్ పెడతారు, కాదు ఛానల్ పెడతారు, ఇవేమీ కాదు డిజిటల్లోకి వస్తారు. చాలా మందితో చర్చించారు, చాలా మంది జర్నలిస్టులు సీనియర్ జర్నలిస్టులతో మాట్లాడారు. ఇవన్నీ జరిగాయి. అయితే ఇవన్నీ ఓ పక్కన ఉండగా మధ్యలో ఏం చేశాడు ఆయన చెప్పబట్టే కదా ఆయన్ని విచారించినప్పుడు నాకేం తెలియదు, 3 సమావేశాలు మా ఇంట్లో జరిగాయి కొత్తలో మద్యానికి సంబంధించి. తర్వాత వాసుదేవరెడ్డి చూసుకున్నాడు, తర్వాత రాజకేశిరెడ్డి అని చెప్పాడు. చెప్పాక మొత్తం డొంక కదిలింది. ఎప్పుడు కూడా జగన్ ఆయన ఇంతవరకు తిట్టలే, జగన్ పేరు చెప్పలే అక్కడ. సో అదొక అస్త్రంగా పెట్టుకున్నాడు ఆయన. మీకు అర్థమైంది? ఉంచుకున్నాడు, ఆప్షనల్ గా దాన్ని మెయిన్ పాయింట్ ఉంచుకున్నాడు ఆయన దగ్గర. అది ఫైనల్ అస్త్రం. ఎందుకంటే ఎప్పుడు జగనే ఆయనకి అవసరం, ఏది జగన్కి ఈయన అవసరం కాబట్టి. ఇంకో మాట కూడా మనం అన్నాం, నాటకాలు ఆడుతున్నాడా, నిజంగా జగన్ నుంచి బయటకు వచ్చాడా? ఎందుకంటే లేదు, బీజేపీకి దగ్గర అయ్యి జగన్ ని కాపాడాలనుకున్నాడా? ఎందుకంటే బీజేపీ కూటమిలో ఉంది కాబట్టి. అది ఇప్పటికీ ఆ సందేహం మనకుంది. ఎందుకంటే 40 ఏళ్లుగా 3 తరాలుగా వాళ్ళతో కలిసి ఉండి బయటకు రావటం అనేది ఇంపాసిబుల్. సో ఇవాళ సజ్జల పని అయిపోయిందా? నిన్న కూడా మనం అన్నాం సజ్జల ఇంకా ఇంటికి వెళ్ళండి. అవును, ఇప్పుడు ఆ ప్లేస్ ని భర్తీ చేసేస్తాడా మళ్ళా అనుకోవచ్చు? ఏమో మరి అదే తెలియదు. ఇప్పుడు ఏంటంటే మధ్యలో కూడా మనం విన్నాం కదా, నీకు తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏమంటారు కూటమిని విడదీయాలంటే, జనసేనని తెలుగుదేశాన్ని విడగొట్టాలంటే నీ వల్ల కాదు, నీ చుట్టూ ఉండే వాళ్ళ వల్ల కాదు. ఆ క్వార్టరీని నువ్వు ఛేదించుకో, క్వార్టరీని దూరం పెట్టు, నేను వస్తాను, నీకు మంచి సలహా ఇస్తాను అన్నాడు. సో ఇప్పుడు మరి ఎందుకు మళ్ళా వైసీపీకి దగ్గర అవ్వాలనుకుంటున్నాడు? ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సరైన సలహాలు ఇచ్చేవాళ్ళు లేరు. తర్వాత పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది. అందుకని ఇప్పుడు దిస్ ఇస్ ద రైట్ టైం అనుకున్నాడా? మొన్న జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మోదీని షాని కలవాలనుకున్నారు, కానీ అపాయింట్మెంట్ ఇంతవరకు ఫిక్స్ అవ్వలేదు. సో ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి రాయబారం పంపాడా? సో అందుకని మాట్లాడుకుంటున్నారా? సో ఇప్పుడు విజయసాయిరెడ్డి రీఎంట్రీ ఇస్తే ఏమైనా పార్టీకి జవజీవాలు వస్తాయా? కాదు, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ పగ్గాలు ఇంచేపడతాడా? మేబీ అది కూడా ఆలోచించాలి. అంటే సజ్జల కంటే కూడా విజయసాయిరెడ్డి మొదటి నుంచి ఉన్నారు కాబట్టి, ఇన్ అండ్ అవుట్ తెలిసినవాడు కాబట్టి, ఒకవేళ అరెస్ట్ అయినా నిజాలు బయట పెట్టకుండా ఉండడానికి. మీకు అర్థమైందా? అవును. విజయసాయిరెడ్డిని ఆయన అస్త్రంగా వాడుకుంటున్నాడా, లేకపోతే ఆయన పావుగా వాడుకుంటే ఈయన అస్త్రంగా మారబోతున్నాడు అనేది చూడాలి. రైట్ మేడం. అలాగే చూసుకుంటే మనకి విజయసాయిరెడ్డి గారు ఛానల్ పెడుతున్నారు అనే వార్త ఎక్కువ వినిపిస్తుంది కదా. సో దీన్ని అంటే సాక్షి కూడా కొంత దీనిలోనే క్లమ్జీగానే ఉంది. ఈ రకంగా కూడా అయినా విజయసాయిరెడ్డికి కూడా నాకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి అని ఏమైనా కలిసి ఆయనకి ఏం బెనిఫిట్ కావాలండి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇలా ఉన్నాడంటే మొత్తం అంతా ఆయన తెలివి. డొల్ల కంపెనీలు పెట్టించింది ఆయన, డబ్బులు ఇప్పించింది ఆయన, మొత్తం ఇన్ అండ్ అవుట్ ఆయన. ఇంకా ఆయనకి అవేం అవసరం లేదు. ఒక కారణంతో బయటకు వచ్చాడు అంటే మేబీ బీజేపీకి సన్నిహితం అవుదామని, బీజేపీలోకి చేరాలనుకున్నాడు, బీజేపీ ఒప్పుకోలేదు. సో ఇంకా తప్పదు కదా, మళ్ళా వెనక్కి వచ్చి బ్యాక్ టు పెవిలియన్ లాగా మళ్ళా ఇప్పుడు కొత్తగా రాజకీయం చేద్దాము, పార్టీని కొంచెం మనం బలోపేతం చేద్దాం అనుకుంటున్నారు అనేదే అంతే. సో విజయసాయిరెడ్డితో పాటుగా ఇంకెవరైనా వెళ్ళే ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఎవరు ఉన్నాము, విజయసాయిరెడ్డితో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఆయనతో వెళ్లే వాళ్ళు ఉండరు. కానీ విజయసాయిరెడ్డి వెళ్ళడం వల్ల చాలా మందికి నష్టం. ఆయన లోపల ఉన్న వాళ్ళకి
ఆయన్ని బహిరంగ వేదిక మీదే నమ్మక ద్రోహి అన్నారు కదా. అవును. సో ఇవాళ వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోవాలి, ఉమ్, సజ్జలు కూడా బయటకు వెళ్ళిపోవాలి. ఉమ్, మరి అప్పుడు ఏ రకంగా ఈయన రాజకీయం చేస్తాడో చూడాలి. సో ఒకటి ఇన్ అయితే 4 బయటకు వస్తాయి. 4 సో అవుట్. ఇప్పుడు మనం 12, మొత్తానికి 13 పెరుగుతాయి సజ్జలు అవుట్. అనుకుంటాం గానీ ఇప్పుడు ఒకవేళ విజయసాయి రెడ్డి ఇన్ అయితే సజ్జలు అవుట్, సజ్జలతో పాటు ఇంకో 4 వికెట్లు అవుట్. సో ఇంకా మైనస్ కిందకి వెళ్ళే ఛాన్స్ అంతే. ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ.